ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మన డైలీ లైఫ్లో మనం ఎక్కువగా యూజ్ చేసే సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ వన్ చూడండి. నేను చాలా అరుదుగా ట్రావెల్ చేస్తాను, లేదా అతను చాలా అరుదుగా వీడియో గేమ్స్ ఆడుతాడు. అంటే ఇలా చెప్తూ ఉంటారు కదా, అంటే చాలా అరుదుగా అనే వర్డ్ని మనం చాలా సందర్భంలో యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. ఫస్ట్ వన్, నేను చాలా అరుదుగా స్వీట్స్ తింటాను. అంటే నేను చాలా రేర్గా తింటాను, అంటే ఎక్కువగా తినను, ఎప్పుడో ఒకసారి తింటాను అని ఇలా అంటూ ఉంటారు కదా. దీని ఇంగ్లీష్లో ఐ వెరీ రేర్లీ ఈట్ స్వీట్స్. ఐ వెరీ రేర్లీ అంటే నేను చాలా అరుదుగా, ఈట్ స్వీట్స్ అంటే స్వీట్స్ తింటాను అని. నెక్స్ట్ వన్, మేము చాలా అరుదుగా బస్ మిస్ అవుతాము. మేము చాలా అరుదుగా బస్ మిస్ అవుతాము అనే దాన్ని వి వెరీ రేర్లీ మిస్ ది బస్. వి వెరీ రేర్లీ మిస్ ది బస్ అంటే మేము చాలా అరుదుగా బస్ మిస్ అవుతాము అని. నెక్స్ట్ వన్, నేను చాలా అరుదుగా రాత్రిపూట బయటికి వెళ్తాను. నేను చాలా అరుదుగా రాత్రిపూట బయటికి వెళ్తాను అనేదాన్ని ఐ వెరీ రేర్లీ గో అవుట్ ఎట్ నైట్. ఐ వెరీ రేర్లీ గో అవుట్ ఎట్ నైట్ అంటే రాత్రిపూట నేను చాలా అరుదుగా బయటికి వెళ్తాను అని. నెక్స్ట్ వన్, అతను చాలా అరుదుగా ఆలస్యంగా వస్తాడు. అతను చాలా అరుదుగా ఆలస్యంగా వస్తాడు అనేదాన్ని హీ వెరీ రేర్లీ అరైవ్ లేట్. హీ వెరీ రేర్లీ అరైవ్ లేట్ అంటే అతను చాలా అరుదుగా ఆలస్యంగా వస్తాడు అని. నెక్స్ట్ వన్, నేను చాలా అరుదుగా తప్పులు చేస్తాను. నేను చాలా అరుదుగా తప్పులు చేస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ వెరీ రేర్లీ మేక్ మిస్టేక్స్. ఐ వెరీ రేర్లీ మేక్ మిస్టేక్స్ అంటే నేను చాలా అరుదుగా తప్పులు చేస్తాను అని. నెక్స్ట్ వన్, అతను చాలా అరుదుగా వాదిస్తాడు. అతను చాలా అరుదుగా వాదిస్తాడు అనేదాన్ని హీ వెరీ రేర్లీ ఆర్గ్యూ. హీ వెరీ రేర్లీ ఆర్గ్యూ అంటే అతను చాలా అరుదుగా వాదిస్తాడు అని. ఈ విధంగా మనం అరుదుగా అంటే చాలా అరుదుగా అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ వన్ ఒకసారి చూడండి. జనరల్గా ఇలా అంటూ ఉంటారు కదా, మిమ్మల్ని మళ్ళీ కలవడం బాగుంది, లేదా మీతో మళ్ళీ మాట్లాడడం నాకు బాగుంది అని ఇలా అంటూ ఉంటారు కదా. అంటే ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, మీ గొంతు మళ్ళీ వినడం బాగుంది. మీ గొంతు మళ్ళీ వినడం బాగుంది. మనం ఇలా ఎవరికైనా అడ్వైజ్ ఇవ్వాలనుకున్నప్పుడు దీని ఇంగ్లీష్లో ఇట్స్ గుడ్ టు హియర్ యువర్ వాయిస్ అగైన్. ఇట్స్ గుడ్ టు హియర్ యువర్ వాయిస్ అగైన్ అంటే మీ గొంతు మళ్ళీ వినడం బాగుంది అని. నెక్స్ట్ వన్, మిమ్మల్ని మళ్ళీ కలవడం బాగుంది అంటే మనకు తెలిసిన వాళ్ళని మళ్ళీ ఇంకోసారి కలిసినప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఇట్స్ గుడ్ టు మీట్ యూ అగైన్. ఇట్స్ గుడ్ టు మీట్ యూ అగైన్ అంటే మిమ్మల్ని మళ్ళీ కలవడం బాగుంది. నెక్స్ట్ వన్, మీతో మళ్ళీ పని చేయడం బాగుంది అంటే మీతో కలిసి మళ్ళీ ఇంకొకసారి వర్క్ చేయడం నాకు బాగుంది అంటే నాకు నచ్చింది అని ఇలా అంటూ ఉంటారు కదా. దీని ఇంగ్లీష్లో ఇట్స్ గుడ్ టు వర్క్ విత్ యూ అగైన్. ఇట్స్ గుడ్ టు వర్క్ విత్ యూ అగైన్ అంటే మీతో మళ్ళీ పని చేయడం నాకు బాగుంది అని. నెక్స్ట్ వన్, మళ్ళీ ఇక్కడికి రావడం బాగుంది అంటే ఇంకొకసారి మళ్ళీ ఇక్కడికి రావడం బాగుంది అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్స్ గుడ్ టు బి హియర్ అగైన్. ఇట్స్ గుడ్ టు బి హియర్ అగైన్ అంటే మళ్ళీ ఇక్కడికి రావడం బాగుంది అని. నెక్స్ట్ వన్, అతనితో మళ్ళీ మాట్లాడడం బాగుంది. అతనితో మళ్ళీ మాట్లాడడం బాగుంది అనేదాన్ని ఇట్స్ గుడ్ టు టాక్ టు హిమ్ అగైన్. ఇట్స్ గుడ్ టు టాక్ టు హిమ్ అగైన్ అంటే అతనితో మళ్ళీ మాట్లాడడం బాగుంది అని. నెక్స్ట్ వన్, మిమ్మల్ని మళ్ళీ చూడడం బాగుంది అంటే మిమ్మల్ని ఇంకోసారి చూడడం నాకు బాగుంది అని చెప్పాలనుకున్నప్పుడు ఇట్స్ గుడ్ టు సీ యూ అగైన్. ఇట్స్ గుడ్ టు సీ యూ అగైన్ అంటే మిమ్మల్ని మళ్ళీ చూడడం బాగుంది అంటే మిమ్మల్ని మళ్ళీ ఇంకోసారి కలవడం బాగుంది అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో నెక్స్ట్ వన్ ఒకసారి చూడండి. అతను తన ల్యాప్టాప్ని అందుబాటులో ఉంచుకున్నాడు, లేదా ఆమె తన బుక్ని అందుబాటులో ఉంచుకుంది, లేదా నేను నా పెన్ని అందుబాటులో ఉంచుకున్నాను ఇలా అంటుంటారు కదా.
ఇలాంటి సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్, పరీక్ష సమయంలో మీ నోట్స్ని అందుబాటులో ఉంచుకోండి. పరీక్ష సమయంలో మీ నోట్స్ని అందుబాటులో ఉంచుకోండి అంటే మీ దగ్గర పెట్టుకోండి అని ఇలా చెప్పాలనుకున్నప్పుడు దీన్ని ఇంగ్లీష్లో కీప్ యువర్ నోట్స్ ఎట్ హ్యాండ్ డ్యూరింగ్ ది టెస్ట్. కీప్ యువర్ నోట్స్ ఎట్ హ్యాండ్ అంటే మీ నోట్స్ని మీ దగ్గర పెట్టుకోండి. డ్యూరింగ్ ది టెస్ట్ అంటే పరీక్ష సమయంలో. నెక్స్ట్ వన్, అతను ఎల్లప్పుడూ ఒక పెన్ని అందుబాటులో ఉంచుకుంటాడు అంటే ఎప్పుడు కూడా ఒక పెన్ని క్యారీ చేస్తాడు అని చెప్పాలనుకున్నప్పుడు దీన్ని ఇంగ్లీష్లో హీ ఆల్వేస్ హ్యాడ్ ఎ పెన్ ఎట్ హ్యాండ్. హీ ఆల్వేస్ హ్యాడ్ ఏ పెన్ ఎట్ హ్యాండ్ అంటే అతను ఎప్పుడు ఒక పెన్ని అందుబాటులో ఉంచుకుంటాడు అని. నెక్స్ట్ వన్, మీకు అవసరమైన సహాయం అందుబాటులో ఉంది అంటే మీకు కావాల్సిన సహాయం అందుబాటులో ఉంది అని చెప్పాలనుకున్నప్పుడు ద హెల్ప్ యూ నీడ్ ఈస్ ఎట్ హ్యాండ్. ద హెల్ప్ యూ నీడ్ ఈస్ ఎట్ హ్యాండ్ అంటే మీకు కావాల్సిన సహాయం అందుబాటులో ఉంది అని. నెక్స్ట్ వన్, అందుబాటులో ఉన్న పనిపై దృష్టి పెడదాం. అందుబాటులో ఉన్న పనిపై దృష్టి పెడదాం అనేదాన్ని లెట్స్ ఫోకస్ ఆన్ ది టాస్క్ ఎట్ హ్యాండ్. లెట్స్ ఫోకస్ ఆన్ ది టాస్క్ ఎట్ హ్యాండ్ అంటే అందుబాటులో ఉన్న పనిపై దృష్టి పెడదాం అని. నెక్స్ట్ వన్, టీచర్ పుస్తకాన్ని అందుబాటులో ఉంచుకుంది. టీచర్ పుస్తకాన్ని అందుబాటులో ఉంచుకుంది అనేదాన్ని ద టీచర్ కెప్ట్ ది బుక్ ఎట్ హ్యాండ్. ద టీచర్ కెప్ట్ ది బుక్ ఎట్ హ్యాండ్ అంటే టీచర్ పుస్తకాన్ని అందుబాటులో ఉంచుకుంది అని. నెక్స్ట్ వన్, మీ సాధనాలు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోండి. మీ సాధనాలు అంటే టూల్స్ అంటే అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోండి అని చెప్పాలనుకున్నప్పుడు మేక్ షూర్ యువర్ టూల్స్ ఆర్ ఎట్ హ్యాండ్. మేక్ షూర్ అంటే నిర్ధారించుకోండి. యువర్ టూల్స్ ఆర్ ఎట్ హ్యాండ్ అంటే మీ సాధనాలు అందుబాటులో ఉన్నాయని. సో ఈ విధంగా మనం అందుబాటులో ఉండడం అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని రిలేటెడ్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూసాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. ఆమె తన ఫోన్ని అందుబాటులో ఉంచుకుంది. ఆమె తన ఫోన్ని అందుబాటులో ఉంచుకుంది. సో ఇఫ్ యూ know this one in English, please you can comment in the comment section. Thank you for watching.